ఇక బస్ జర్నీ అయితే స్టార్ట్ అయింది. మార్నింగ్ కడపలో దిగేసాము. కడపలో దిగిన తర్వాత ఆటోలో మేము దేవుడి కడప టెంపుల్కి అయితే వెళ్ళాము. 80 రూపీస్ ఆటో ఛార్జ్ అయితే ఛార్జ్ చేశారనమాట. మేము ఈ జర్నీ చేసింది ఈ ఇయర్ కాదండి, లాస్ట్ ఇయర్ ఇదే సమ్మర్ టైంలో మేము ఈ జర్నీ చేసామన్నమాట. బట్ అన్ఫార్చునేట్లీ అదర్ వర్క్స్ ఉండటం వల్ల ఎడిటింగ్ అనేది లేట్ అయిపోయింది. ఎడిటింగ్ కాస్త లేట్ అయినప్పటికీ కూడా మీకు కావాల్సిన మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే నేను ఇస్తానండి. తప్పకుండా వీడియో చివరి దాకా చూడండి. ఎంత ఖర్చు అయింది అనేది నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఆటోలో దేవుడి కడప టెంపుల్కి అయితే రీచ్ అయిపోయామన్నమాట. ఇదిగోండి ఇక్కడ కొబ్బరికాయలు అమ్ముతున్న ఆవిడ చెప్పారనమాట. ఫ్రెష్ అప్ అవ్వటానికి రూమ్స్ ఎక్కడ ఉంటాయని అడిగాను అనమాట. ఫ్రీగానే ఇక్కడ పుష్కరిణి ఉంటుంది, రూమ్ అవసరం లేదు, అక్కడికి వెళ్ళి మీరు ఫ్రెష్ అప్ అవ్వచ్చు అని చెప్పారనమాట. మేమైతే పుష్కరిణి ఉన్న ప్లేస్కి అయితే వెళ్తున్నాము. టెంపుల్కి ఆపోజిట్లోనే ఉంటుంది, మీరు కూడా వెళ్ళొచ్చు. బట్ రూమ్స్ అయితే నార్మల్గానే ఉంటాయి.